జడ్చర్లలో షర్మిల గారు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. పేరుకు మటుకు ముఖ్యమంత్రి గారు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నామంటున్నారు, కానీ నిజానికి ₹2 వడ్డీ పడుతుందని ఏ మహిళలు అడిగినా చెప్తున్నారు. ఇక ఉపాధి హామీ అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అద్భుతంగా జరిగేది. ₹100, ₹120 వచ్చేది. కానీ ఇప్పుడు ఉపాధి హామీ అయితే కేవలం ₹30, ₹40 పని చేయించుకుంటున్నారు అని అంటున్నారు. ఇది శ్రమ దోపిడీ కాదా అని అడుగుతున్నాం. మహిళలైతే వారి పిల్లల్ని స్కూలుకు పంపించే స్థితిలో కూడా లేక వారి పిల్లలు వారితో పాటు కూలీకి వస్తే కనీసం కూలీ డబ్బులు వస్తాయి కదా అని స్కూలు కూడా పంపించకుండా తల్లులు కూలీకి తీసుకెళ్తున్నారంటే ఆ తల్లుల మనసులు ఎంత బాధపడుతున్నాయో ఈ ప్రభుత్వానికి అర్థం అవుతుందో అని అడుగుతున్నాం. విద్యార్థులని రాజశేఖర రెడ్డి గారు కన్న బిడ్డలుగా చూసుకున్నాడు. కన్న తండ్రి స్థానంలో నిలబడి నా విద్యార్థులు అందరూ పెద్ద చదువులు చదవాలి, ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో కావాలి, అలా చదువుకోకపోతే పేదరికమనే ఊబిలో నుంచి ఆ కుటుంబాలు పైకి ఎలా వస్తాయి, తరతరాల వెనుకబాటుతనానికి చదువు శాశ్వత పరిష్కారమని రాజశేఖర రెడ్డి గారు ఎంత ఖర్చైనా సరే మీరు ఎంబీఏనో, ఎంసీఏనో, డాక్టరో, ఇంజనీరో ఏది కావాలంటే అది చదవండి, ప్రభుత్వం ఫీజు కడుతుంది అనేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ అయితే సొగమిస్తాం, కాలిస్తామంటూ భిక్షమిచ్చినట్లు ఇస్తుంది విద్యార్థులకి. ఎంతో మంది విద్యార్థులు చదువు మానేసుకుని డబ్బు లేని కారణంగా వారి తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేక, ఈ ప్రభుత్వం చదివిస్తుంది అన్న భరోసా లేక ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు డ్రాప్ అవుట్లు అయిపోయి కూలీ పనికి వెళ్తున్నారు. ఈ రోజు ఈ పాపని సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఆరోగ్యశ్రీ అద్భుతంగా జరిగేది. సామాన్యుడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి లక్షలు ఖరీదయ్యేది వైద్యము తలెత్తుకొని చేయించుకోగలగాలని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. ఇప్పుడున్న సర్కారు ప్రధానమైన రోగాలను ఆరోగ్యశ్రీ లిస్టుల నుంచి తీసివేసింది. అంటే సామాన్యుడికి మళ్ళీ ఆ జబ్బులు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలన్నమాట. ఈ ముఖ్యమంత్రి గారికో, ఆయన మంత్రులు గారికో, ఆయన ఎమ్మెల్యేలకో జబ్బులు వస్తే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నారా అని అడుగుతున్నాం. వాళ్ళు పోరు. ఎందుకంటే వారికి తెలుసు అక్కడ మందులుండవు, అక్కడ డాక్టర్లుండరు, సూదులుండవు అని. వారి మటుకు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు, విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటారు. కానీ సామాన్యుడు మటుకు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. కుయ్ 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 అని రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేది 108. ఇప్పుడు దాని జాడే కరువైపోయింది. ఇక కరెంటు గురించి అయితే చెప్పనవసరమే లేదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కరెంటు కోతలు లేవు. ఇప్పుడైతే గ్రామాలలో, పట్టణాలలో 2 గంటలు, 4 గంటలు, 6 గంటల కంటే ఎక్కడా కరెంటు ఇవ్వడం లేదు. కానీ బిల్లులు మటుకు 3 గింతలు, 4 గింతలు ఎక్కువ వస్తున్నాయి. ఆ బిల్లులు చూస్తే షాక్ కొట్టేటట్టుంది. కానీ ఈ ప్రభుత్వానికి అక్కర్లేదు. రాజశేఖర రెడ్డి గారు కరెంటు బిల్లులు పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, గ్యాస్ ధరలు పెంచలేదు, వాటర్ బిల్లు పెంచలేదు. ఏ పెంచకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. గ్యాస్ ధర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి ₹145 ఉండింది. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే సమయానికి ₹305 అయింది. అంటే రెట్టింపు చేసి వదిలాడనమాట. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ₹305 గ్యాస్ ధర. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో నుంచి దిగిపోయినాక ఆఖరి క్షణం వరకు కూడా ₹305 ఉన్న గ్యాస్ ధర ₹306 కూడా కాలేదు. కానీ ఇప్పుడు గ్యాస్ ధర సబ్సిడీ అయితే ₹450 అంట, లేకపోతే ₹1000 అంట. సగటున ఒక కుటుంబానికి ఒక నెలకు ఒక గ్యాస్ సిలిండర్ పట్టేట్టుకుంటే సగటున సబ్సిడీ ఇచ్చే 6 సిలిండర్లు, ఇవన్నీ 6 సిలిండర్లు కలుపుకుంటే ₹750 పడుతుంది సిలిండర్. ₹305 ఎక్కడ, ₹750
వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు. మంచివాడు అనుకొని పిల్లనిచ్చాడు ఎన్టీఆర్ గారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. రైతన్నలంటే ఏ నాడు ఆయనకి గౌరవం లేదు. చిన్న చూపు చూశాడు రైతన్నలంటే. ఆయన హైటెక్ ముఖ్యమంత్రి అని, ఈ రాష్ట్రానికి సీఈఓ అని గొప్పగా చెప్పుకున్నాడు. అసలు వ్యవసాయం అన్నది దండగన్నాడు. ప్రాజెక్టులు కడితే నష్టమన్నాడు. ప్రజలకేది ఉచితంగా ఇవ్వకూడదన్నాడు. అలా ఇస్తే సోమరిపోతులు అవుతారన్నాడు. ఇవన్నీ ఆయన గొప్పగా ఆయన రాసుకున్నాడు ఆయన మనసులోని మాట. వినిపిస్తున్నామా? చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 8 సంవత్సరాల్లో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. అవి కట్టాలి అని రైతుల్ని ఒత్తిడి చేశాడు. అప్పటికే కరువుంది మహాప్రభు, మేము కట్టలేమని మొత్తుకుంటే వినలేదు. ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టాడు, ప్రత్యేకమైన కోర్టులను పెట్టాడు దానిల కోసం. కరెంటు ఛార్జీలను పెంచిన దానికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు ఆఖరి రోజున ఆందోళన జరిగి బషీర్బాగ్ లో పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన కుటుంబాలని కాదండి, ఆ పోలీసులని. అంతటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం చేయండి అని రాజశేఖర రెడ్డి గారు ఎంత అడిగినా రూపాయి కూడా సహాయం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆత్మహత్యలు చేసుకునే వారందరికీ రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. వారి అప్పులు తీరడానికి ₹50,000 వన్ టైం సెటిల్మెంట్ కింద రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. విద్యుత్ బకాయిలు కట్టలేము అంటే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెడుతూ ₹1,300 కోట్ల ఉచిత బకాయిలను కూడా మాఫీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో, ఒక్క మన రాష్ట్రంలో, ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో మట్టుకే జరిగింది. 4,000 మంది రైతుల్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మర్చిపోవడానికి లేని విషయము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అంటూ తిరుగుతున్నారు. పాదయాత్రలో అన్ని వాగ్దానాలు చేస్తున్నారు. ఎన్ని చేయగలరో అన్ని చేస్తున్నారు. నాన్నగారు ఏవేవైతే చేసి చూపించారో 5 ఏళ్ల తన హయాంలో అవన్నీ చేస్తానని ఇప్పుడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు 12,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తే ఈయన కూడా రుణమాఫీ చేస్తానని ఇప్పుడు చెప్తున్నాడు. రుణాలు మాఫీ చేసే ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల నీ హయాంలో ఎందుకు చేయలేదు అంటే దానికి సమాధానం చెప్పలేడు. పోనీ అది కేంద్రం అంశం కదా, నువ్వు ఎలా రుణమాఫీ చేస్తావయ్యా అంటే దానికి సమాధానం చెప్పలేడు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చాడు కదా, నేను ఇస్తానంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు, నేను చేస్తానంటున్నాడు. ఆరోగ్యశ్రీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా, ఈయన చేస్తానంటున్నాడు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎలక్షన్లకు ముందిచ్చిన మాట ఎలక్షన్లు అయిపోయా తర్వాత ఆ మరుసటి రోజు కూడా గుర్తుండవు. ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం అంటే ఈయన ₹5 చేశాడు. ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం అంటే ఈయన ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టాడు. 99 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వస్తే పుట్టిన ప్రతి ఆడపిల్లకు ₹5,000 ఇస్తానని, పూర్తి విద్య ఉచితంగా చేర్పిస్తానని మాటిచ్చి గెలిచి అధికారంలోకి వచ్చి కూడా మాటను పూర్తిగా విస్మరించాడు. అంత చిత్తశుద్ధి, అంత నిజం
ఛార్జీలను పెంచనే లేదట. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు చంద్రబాబు నాయుడు గురించి. చంద్రబాబు నాయుడు గారికి ఒక శాపం ఉందట, ఒక మునీశ్వరుడి శాపం. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు నాయుడు గారు నిజమే చెప్పని నాననేవారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. మా బోటి వారి కంటే అవసరం ఉంది కానీ ఆయనకి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించేసే సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ అవిశ్వాస తీర్మానము పెట్టడట. పేరుకు మటుకే ఇది తుగ్లక్ పరిపాలన తిడతాడు. పేరుకు మటుకే ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదంటాడు. కానీ నిజానికి ఈ ప్రభుత్వానికి కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు గారే. కాపాడటం మటుకే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. వీళ్ళ మతలబు ఒకటే, చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసులు, ఎంక్వైరీలు పెట్టరు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అవినీతి ఆరోపణలున్నా ఎప్పుడూ ఎంక్వైరీలు జరగవు, ఎప్పుడూ కేసులు కావు. తన భార్య స్థలమేమో కోట్ల రూపాయలకు అమ్ముకుంటాడు, పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలమేమో కేవలం 25 లక్షలకు అమ్మేస్తే దాని మీద ఎంక్వైరీ జరపరు. ఐఎన్జీ భారత్ అనే కేసులో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి కూడా కేవలము ₹1,00,000 పెట్టుబడి ఉన్న రిజిస్టర్ అయిన కంపెనీకి 4 రోజుల్లో 850 ఎకరాలు, 3 కోట్లు విలువ చేసే ఎకరా భూమిని కేవలం 25,000కి ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీ కంపెనీకి. దాని మీద ఎంక్వైరీ జరపమంటే జరపరట. కమ్యూనిస్టు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బుక్ రాశారు. 2 ఎకరాల నుంచి ఈయనకు దేశ విదేశాలలో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. దాని మీద విచారణ జరపరట. tehelka.com అనే వెబ్సైట్ చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద రాస్తూ ఇంతకు మించిన ధనవంతుడైన రాజకీయవేత్త లేడు అని వారు పేర్కొన్నా దాని మీద విచారణ చేయరట. అన్నిటికంటే ద్రోహమైన పని చంద్రబాబు నాయుడు గారు కేజీ బేసిన్ ని రిలయన్స్ కి అప్పచెప్పాడు. కేజీ బేసిన్ అంటే కృష్ణా గోదావరి బేసిన్. అది దేవుడిచ్చిన వరము మన రాష్ట్రానికి. కృష్ణా గోదావరి బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాసుతో మన రాష్ట్రానికి సంబంధించిన పూర్తి విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ను ప్రతి ఇంటికి అతి తక్కువ ధరకే సరఫరా చేసే అవకాశం ఉండేది. కానీ మన రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు అవసరము అని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు నాయుడు గారు బంగారుపల్లెంలో పెట్టి ఆయనకు కావాల్సిన కంపెనీకి రిలయన్స్ కు దానాదత్తం చేసేశారు. అందుకు వారు మేలు చేశారు ఆయనకు కావాల్సిన కంపెనీకి. ఇందులో అవినీతి జరిగింది, ఇది 2G స్కామ్ కంటే పెద్దది, ఇది కోల్గేట్ స్కామ్ కంటే పెద్దది అని కాదు చెప్పినా దాని మీద విచారణ చేయరట. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వము కలిసి ఈరోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ఒక ప్రతిపక్షము, ఒక ప్రధాన ప్రతిపక్షము, ఒక ప్రభుత్వము ప్రజాస్వామ్యంలో ఒకటి కానేకూడదు. కానీ వీళ్ళిద్దరు ఒకటయ్యి ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అంతేకాదు చేతిలో చేసుకుని జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకొని అధికారం ఉంది కదా అని సిబిఐని వారు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. జగనన్న చేసిన తప్పేమీ లేకపోయినా, వారి దగ్గర ఏ ఆధారము లేకపోయినా కేవలము విచారణ అనే పేరుతో ఈరోజు జగనన్నను బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. బెయిల్ ఇవ్వడానికి, నిరాకరించడానికి వాళ్ళు చెప్పే నెపమేమో జగనన్న ఒక పార్టీకి అధ్యక్షుడు కదా అందుకని ఆయనకు బెయిల్ ఇవ్వరట. 5.5 లక్షల మెజారిటీతో గెలవడమే జగనన్న చేసిన పాపం అన్నట్టు అందుకని ఆయనకు బెయిల్ ఇవ్వరట. వీళ్ళ భయమల్లా ఒకటే, జగనన్న బయట ఉంటే మీ సమస్యల్లో స్పందిస్తే
రైతుల కోసం, చేనేతల కోసం, విద్యార్థుల కోసం ధర్నాలు, దీక్షలు, నిరాహార దీక్షలు వారాల తరబడి చేశాడని, మీ మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నాడని, ఇదే కొనసాగుతే ఇక కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ ఒక మాట వాస్తవం, దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఒకరోజు త్వరలోనే వస్తుంది, ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేనట్టు జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. అధర్మానికి ఆయుష్ తక్కువ. జగనన్న నెగ్గి